ఆల్రెడీ కూడా ఇంకా గెలుపోటముల గురించి ఇక్కడ ప్రస్తావన ఎప్పుడో అయిపోయింది. మొదటి 3 రౌండ్లు అయిపోయేసరికి కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఇక వేవ్ అనేది ఇదే విధంగా కొనసాగుతూ ఉందని కూడా ఇక గాంధీ భవన్ దగ్గర సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. నవీన్ యాదవ్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు 45,000 వరకు కూడా మెజారిటీ వస్తుందని. కాకపోతే 45,000 తాను ఎక్స్పెక్ట్ చేసిన మెజారిటీ రాకపోవచ్చు, రాదు కూడా. ఇక మెజారిటీ సీఎం రేవంత్ రెడ్డి తాను ఎలక్షన్స్ టైంలో ప్రచారం చేసేటప్పుడు కూడా జూబ్లీ హిల్స్ ఓటర్స్ని అడిగింది ఒక్కటే, 30,000 మెజారిటీ ఇవ్వండి అని చెప్పి అడిగారు. నవీన్ యాదవ్ మీ అబ్బాయి మీద ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు అని చెప్పారు. ఇటు రేవంత్ రెడ్డి అడిగినట్లుగానే దగ్గరగా కూడా ఇంచుమించు కూడా దగ్గరగా అంత మెజారిటీ ఇవ్వడానికి జూబ్లీ హిల్స్ ప్రజలైతే మెజారిటీ ఇచ్చేందుకు సిద్ధమైపోయి కూడా ఓట్లు ఇటు నవీన్ యాదవ్కి వేయడం జరిగింది. ఇక గాంధీ భవన్లో సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఫోటోని ఫ్లెక్సీలని ఏర్పాటు చేసి కూడా వాటన్నిటిని కూడా ప్లకార్డుల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోని ఉంచేసి ఆ ప్లకార్డులను ప్రదర్శిస్తూ సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒకసారి ఆ సంబరాలు చూద్దాము. రేవంత్ రెడ్డి కూడా ప్రచారంలో చాలా ముఖ్య పాత్ర పోషించారు. స్ట్రాటజీస్ మంత్రుల్ని వీళ్ళందరినీ పెట్టి కూడా పోల్ మేనేజింగ్లో కూడా వీటన్నిటిలో కూడా చాలా సక్సెస్ అయ్యారు. పోల్ మేనేజ్మెంట్లో కూడా బాగా సక్సెస్ అవటం వల్లే ఇంకా కూడా ఓటింగ్ ఒక 3% కూడా పోల్ మేనేజ్మెంట్ వల్ల కూడా ఓటింగ్ పెరిగిందని కూడా అంటూ ఉన్నారు నిపుణులు. ఇక ఒక్కసారిగా కూడా సంబరాలను మనం ఒకసారి చూద్దాం స్క్రీన్ మీద, యూటీవీ స్క్రీన్ మీద. You go to an RTO office, this is the highest state with functional corruption. That culture has to change because politics itself is very costly in the state. 450 crore, 500 crore, 1000 crore, that is the kind of numbers you hear in every single election. Functional corruption is people say corruption is itself a part of politics, which I don't believe. That is why my fight is always towards corruption. I believe there comes a time when corruption will be a main goal to life. Maybe not now, maybe not in the future, but there comes a time. ఇక డప్పు చప్పులతో గట్టిగా వినిపించేలా కూడా విజయం గట్టిగా వినిపించేలా కూడా జూబ్లీ హిల్స్ మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా వినిపించేలాగా కూడా ఇప్పుడు అక్కడ డప్పు చప్పులతో ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు తమ విజయాన్ని. ఇక గాంధీ భవన్ దగ్గర వాళ్ళు పడిన కష్టానికి వచ్చిన విజయానికి గాను అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా కూడా ఇక నేతలందరూ అక్కడికి చేరి ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. మనం దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు యూటీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఎందుకంటే భారీ మెజారిటీ కూడా రావటం జరిగింది. కేవలం ఇది ఒక నెక్ టు నెక్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో నెక్ టు నెక్ ఫైట్ ఉన్నా కానీ ఒక భారీ విజయాన్ని సొంతం చేసుకుంది కాంగ్రెస్ జూబ్లీ హిల్స్లో. ఇక ఈ విజయంతో కూడా ఒకవైపు ఆనందోత్సవాలు అయితే ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలో కూడా ఈ ఆనందోత్సవాలు అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక నవీన్ యాదవ్ ఇంటి దగ్గర కూడా ఒకవైపు ఏమో సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. మా ప్రతినిధి సతీష్ అక్కడ నుంచి రెడీగా ఉన్నారు. సో నవీన్ యాదవ్ ఇంటి వద్ద ఎటువంటి సంబరాలు జరుగుతున్నాయి అనేది కూడా మనం చూద్దాము. సతీష్, ఇప్పుడు ప్రెసెంట్ ఎటువంటి సంబరాలు చేసుకుంటున్నారు? ఒకవైపు గాంధీ భవన్ దగ్గర హోరెత్తిస్తూ ఉన్నారు. ఇక నవీన్ యాదవ్ ఇంటి దగ్గర ఎటువంటి సంబరాలు ఉన్నాయి? 23,000 పైచిలకు మెజారిటీతో నవీన్ యాదవ్ సెన్సేషనల్ రికార్డ్ అయితే గతంలో ఎక్కువ అంటే ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి. ఇప్పుడైతే అందరూ కూడా ఏదైతే 7వ రౌండ్ పూర్తి అయ్యే సమయానికి అభిమానులంతా కూడా నవీన్ యాదవ్ ఇంటి దగ్గర పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి పటాసులు పేలిచ్చి భారీ జనహారంతో డాన్స్ చేస్తా ఉన్నారు. అసలు మామూలుగా లేదు, రేంజ్ లో వాళ్ళు నవీన్ యాదవ్ ని ఉద్దేశిస్తా ఉన్నారు. మొత్తం మీరు విజువల్స్ లో చూడొచ్చు. నా వెనకాల మొత్తం చూసుకోవచ్చు ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంతమంది పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, ఇక్కడ నవీన్ యాదవ్ కి సంబంధించిన లోకల్స్ కావచ్చు, మొత్తం కూడా అందరూ కూడా నవీన్ యాదవ్ గెలుపుని చాలా సంతోషంగా తీసుకుంటున్నా ఉన్నారు. ఇది ఒక మరపురాని రాయి. అంటే జేడీఎస్ కి అటు కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద ఎత్తున ఇది మంచి పరిణామం. ఎందుకంటే 2 సంవత్సరాల వెంకట యాదవ్ గారు ఉన్నారు మనతో పాటు లైవ్లో. చెప్పండి, ఈ విజయాన్ని ఎట్లా చూస్తారు? విజయాన్ని ఎట్లా చూస్తారు? చాలా విమర్శలు వచ్చినాయి గతంలో, పోలింగ్ కాకపోతే చాలా విమర్శలు వచ్చినాయి. 23,000 భారీ మెజారిటీతో చెప్పేసి కూడా ఎట్లా అంటే మీ సంతోషం ఎట్లా తెలంగాణ ప్రజలకు ఎట్లా తెలుపండి?
చాలా కుట్రలు జరిగింది. కుట్రల తర్వాత రాజేష్ యాదవ్ ఎక్కువ మొదటిసారి 3వసారి గెలుపొందాడు. ఎక్కువ రెగ్గిల్ చేసి గెలుపుకున్నారు అనేది కూడా విమర్శించారు. ఎట్లా ఉండబోతుంది సెలబ్రేషన్? పెద్ద ఎత్తున తెలంగాణ ఎట్లా ఉండబోతుంది? ఎస్ఎస్ సతీష్, ఇక గాంధీ భవన్ దగ్గర కూడా ఇప్పుడు కోలాహలం నెలకొని ఉంది. ఒకసారి గాంధీ భవన్ దగ్గర ఉన్నటువంటి కోలాహలాన్ని కూడా మనం చూద్దాము. ఎందుకంటే నవీన్ యాదవ్ ఇంటి దగ్గర అయితే సంబరాలు అయితే మిన్నంటుతూ ఉన్నాయి. కనీసం వాళ్ళకి మాట్లాడేందుకు కూడా టైం ఉన్నట్లుగా కూడా మనకి కనిపించడం లేదు. ఇక గాంధీ భవన్ దగ్గర సెలబ్రేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడైతే ఆనందోత్సవాలతో కూడా నిండిపోతూ కూడా ఎవరికి వాళ్ళు చిరునవ్వులు చిందిస్తూ కూడా ఇక తారాజువల్లాగా వాళ్ళ విజయాన్ని కూడా ఇప్పుడు ఆకాశంలోకి ఎగరవేస్తూ ఉన్నారు తారాజువలతో. సో ఎక్కడికక్కడ కూడా సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. నవీన్ యాదవ్ గెలుపు, ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద ఎంత ఉత్కంఠ నెలకొని ఉందో మనం చూసాము. ఒక ఉప ఎన్నికకు సర్వేలు ఇప్పుడు మనం గతంలో ఏవైతే ఒక టైట్ నెక్ టు నెక్ పోటీలో జరిగిన ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా కూడా ఇక్కడ జరిగిన ఉప ఎన్నిక కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా ఒక మునుగోడు ఉప ఎన్నిక ఆ సమయాలకు చూసుకుంటే కనుక మనకు ఆ సమయం నుంచే సర్వేలు రావటం ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే వాటి మీద ఉన్నటువంటి జనాల ఆసక్తి కానీ ఆ సందర్భాలలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు కూడా అంతకంటే కొంచెం ఇంకా ఎక్కువ ఉత్కంఠ నెలకొని ఉంది. ఇది సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్గా మారిన పరిస్థితిని కూడా మనం చూసాము. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మొత్తం కూడా ప్రచారాన్ని తన భుజాన వేసుకొని నడిపారు. ఇక అక్కడ బీఆర్ఎస్ తరపున కేటీఆర్ కూడా తన భుజాన వేసుకొని ప్రచారాన్ని నడిపారు. వీటన్నిటి నేపథ్యంలో కూడా చాలా ఉత్కంఠ అనేది కూడా నెలకొని ఉంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ మీద. అయితే ఆ ఉత్కంఠకు తెరపట్టడం జరిగింది. ఇక సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ ఘన విజయాన్ని కూడా సాధించింది. 20,000కు పైగా కూడా ఇప్పుడు మెజారిటీలో ఉంది కాంగ్రెస్. ఇక 25,000 దాటి కూడా మెజారిటీని పొందుతుంది అంటున్నారు. ఇక ఈ విధంగా కూడా అధికార పార్టీ జూబ్లీ హిల్స్ ప్రాంతాన్ని జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ను ఒక అభ్యర్థిగా ఎంచుకోవటానికి కూడా మనం చూస్తే బీఆర్ఎస్ ముందుగా కూడా తమ అభ్యర్థిని ఎంచుకోవటం జరిగింది. వెంటనే అభ్యర్థిని ప్రకటించింది. ముందుగా కూడా బీఆర్ఎస్ఏ ప్రచారంలో ముందుకు వెళ్ళింది. కానీ తర్వాత చాలా లేటుగా కూడా కాంగ్రెస్ నుంచి అభ్యర్థి కన్ఫర్మ్ అవటం, అనేక సమీకరణాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ నుంచి ఆశావహులు కూడా ఎక్కువగా ఉండటము, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ని ఎంపిక చేయటము. నవీన్ యాదవ్ కంటూ కూడా ఆ నియోజకవర్గంలో ఒక చరిష్మా ఉంది. ఎప్పుడు కూడా వాళ్ళ మధ్య ఉండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్రికెట్ టీమ్స్లో కానీ వీటన్నిటిలో కానీ యువతలో చాలా బాగా కూడా నవీన్ యాదవ్ అక్కడ యువత వీళ్ళందరికీ కూడా బాగా తెలుసు. ఈ విధంగా కూడా నవీన్ యాదవ్ కంటూ కూడా ఒక చరిష్మా ఉంది. అది చాలా ప్లస్గా కూడా నవీన్ యాదవ్కి మారింది. ఇక్కడ క్యాండిడేట్ కూడా కాంగ్రెస్కి చాలా ప్లస్గా మారారు. అతను తెలిసిన అభ్యర్థి కావటము, అక్కడ ఎప్పుడు కూడా వాళ్ళ మధ్య ఉండే వ్యక్తి, వాళ్ళకు అందుబాటులో ఉండే వ్యక్తి కావటం కూడా వీళ్ళకి బాగా కలిసి వచ్చిన అంశంగా మారింది కాంగ్రెస్కి. ఇక కాంగ్రెస్ చాలా సైలెంట్గా ఓటింగ్ నమోదు చేసుకుందని కూడా చెప్పాలి. ఎందుకంటే అసలు సర్వేలు వచ్చినా కానీ బీఆర్ఎస్ దా గెలుపు అనేది కూడా చెప్పడం కూడా కొంత అసలు సర్వేల మీద పూర్తిగా కూడా డిపెండ్ అయ్యే పరిస్థితి అయితే నెలకొనలేదు. ఎందుకంటే దీనికి ముందర మనం చాలా సమీకరణాలు కూడా చూసాం. కమ్మ సామాజిక వర్గ ఓట్లు ఎటు వెళ్తాయి, ఎందుకంటే బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు కమ్మ సామాజిక వర్గం అని చెప్పి తర్వాత ఒక డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని కమ్మ సామాజిక వర్గంతో కలవటము ఇదంతా కూడా జరిగింది. ఆ తర్వాత కమ్మ సామాజిక వర్గం ఎటు మొగ్గు చూపుతుందని చెప్పటము, వెంగళరావు నగర్లో కూడా ఎక్కువగా కూడా కమ్మ సామాజిక వర్గం ఎవరి వైపు ఓట్లు చేస్తారని చూడటము. కానీ వెంగళరావు నగర్లో కూడా ఒక నెక్ టు నెక్ ఫైటే కొనసాగింది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఎక్కువగా కూడా ఈసారి ఎలక్షన్లో చూసుకుంటే బీఆర్ఎస్ ఓటింగ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా కూడా కాంగ్రెస్కి కన్వర్ట్ అయింది. దాంతో కూడా ఒక ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు నవీన్ యాదవ్. కాకపోతే